రైట్ ఇది మంచి పద్ధతి కాదు. రైట్ రైట్ ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి విశ్లేషకులు సాదిక్ గారు అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లపక్క యాదగిరి గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ఎస్ సాదిక్ గారు, మరి ఇవాళ బీజేపీలో ముఖ్యంగా అంతర్గత కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదైతే రామచంద్రరావు ఏర్పాటు చేసిన కూటమిలో చిచ్చు అనేది మొదలైంది. మరి ఆ సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామచంద్రారావు ఎంపిక దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అసలు రామచంద్రారావు ఎంపికగా ఎందుకో కానీ చాలా మంది పార్టీలో కొంతమంది చాలా మంది అంటే 90% ఆఫ్ ది పీపుల్ ఒక సర్వే ఏం చెప్తుందంటే ఒక విధంగా బీజేపీ ఒక వెనకడుగు వేసింది రామచంద్రారావు ఎంపికను చేసి అనేది చెప్తుంది. అది ఎందుకు జరిగిందంటే మనము సికింద్రాబాద్ లో ఒక శాసనసభ్యుడు చేస్తున్నటువంటి వ్యవహారం కాదు, ఆయన ఏదో చేస్తున్నటువంటి వ్యవహారం కాదు. కానీ ఆయన ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు వీళ్ళంతా మేము డిసిప్లిన్ అని చెప్పుకుంటారు కదా, క్రమశిక్షణ అని చెప్పుకుంటారు కదా, ఈ క్రమశిక్షణకు సంబంధించి వాళ్ళు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే బీసీలకి మేము చీఫ్ మినిస్టర్ ఇస్తాం, బీసీలను మేము తల మీద పెట్టుకుంటాం అని అన్నప్పుడు మరి ఎంపికలో రామచంద్రరావుని ఎట్లా ఎంపిక చేసిండు? పెద్ద ప్రశ్న. ఎట్లా చేసింది అంటే మేము చెప్పాలి కదా, పార్టీ బీజేపీ వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మేమే అన్ని ప్రిన్సిపల్స్ రాసుకున్నాం, మేమే అన్ని చేస్తున్నాం, మేమే ఖచ్చితంగా ఉన్నాం, వేరే వాళ్ళకు మాట్లాడే ఓపికను సహనాన్ని ఉంచుకోవాలమ్మా. వాళ్ళు వినడాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే పాలనలోకి వెళ్తారో, డెమోక్రసీలో వెళ్తారో ఖచ్చితంగా దాని మీద మనకు ఒక వ్యతిరేక విధానం, వ్యతిరేక వాక్యాలు ఉంటాయి, వాటిని తీసుకోవాలి. సహజ విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, వాటిని తీసుకోవాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు బీసీని అధ్యక్షునిగా ఎన్నిక చేయలేదు, అక్కడి నుంచి ప్రారంభమైందమ్మా అసంతృప్తి. వేరే వాళ్ళకి అందరికి అవకాశం దొరికింది, బీసీని అధ్యక్షునిగా చేయలేదు కాబట్టి బీజేపీ పార్టీకి బీసీల మీద బాగాలేదు అనే విమర్శలు వస్తున్నాయి. చాలా మంది మాట్లాడుతున్నారు దీని విషయం. ఇక రెండో ముఖ్యమైన విషయానికి వస్తే, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఈ తొలగింపు కార్యక్రమాలు ఎప్పుడో బీజేపీ మొన్ననే అధికారంలోకి వచ్చే బీజేపీ కాంగ్రెస్ లోకి వచ్చింది, ఇది నిజం. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ ఎప్పుడైతే కేసీఆర్ విధానాల వల్ల, లేకపోతే ఎప్పుడైతే కవిత యొక్క లీక్ బయటకు వచ్చిందో, కవితకి సంబంధించినటువంటి ఆల్కహాల్ కి సంబంధించినటువంటి స్కామ్ బయటకు వచ్చిందో, ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ దూకుడుగా ఉన్నాడు. ఆ దూకుడుతనంతో బీజేపీ యొక్క గ్రాఫ్ పెరిగిందాం. వీళ్ళు కిషన్ రెడ్డికి ఎప్పుడైతే ఇచ్చారో గ్రాఫ్ తటాలన పడిపోయింది. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం బీజేపీ ప్రభుత్వం లాస్ట్ టైం చేసిన ఘోరమైన తప్పిదం. మళ్ళీ అదే తప్పిదం రామచంద్రరావు గారికి ఎంపిక జరిగింది. ఈ రెండు తప్పిదాల వల్ల బీజేపీ మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది. పడిపోయిన ఈ గ్రాఫ్ ను పైకెత్తుకోవాలి అంటే చాలా కష్టమైన పని. బీజేపీలో కూడా ఒక 4 గ్రూపులు తయారయ్యాయమ్మా. ఒకటి టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తితో ఒక గ్రూపు, బండి సంజయ్ది ఒక గ్రూపు, కిషన్ రెడ్డిది ఒక గ్రూపు, మొన్నటికి మొన్న శాసనసభ్యునిగా ఉండి బహిష్కరించిన వాళ్ళది ఒక గ్రూపు. ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ ఒక 5 గ్రూపులు, ఒక 4 గ్రూపులు తయారయ్యాయి. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, తమ నాయకుడు ఉండాలి, తమ వాళ్ళు ఉండాలి అని అనుకుంటున్నారు. వీళ్ళు బయటకి ఏం చెప్తారు, మాది పెద్ద డిసిప్లినరీ పార్టీ. తప్పేం లేదండి, డిసిప్లినరీ పార్టీ అని మేము కూడా డిసిప్లిన్ పార్టీ అయితే కానివ్వండి, తప్పేముంది. డిసిప్లినరీ పార్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా మాకు ప్రజలకి పాలన అందించే దాంట్లో చూసుకుంటాం మేము. దాంతో ఎవరి డిసిప్లిన్ తోటి మాకు అవసరం లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండండి, వాళ్ళు కొట్టుకోనివ్వండి, వాళ్ళు తిట్టుకోనివ్వండి, వాళ్ళు చంపుకోనివ్వండి, పార్టీలో మాకేం అవసరం లేదు, ప్రజలుగా మాకేం అవసరం లేదు. ప్రజలు ఏం చూస్తారంటే అయ్యో అంత లుకలుకలకలా అయిపోతుంది, దీని పని కూడా అయిపోయింది అని చూస్తారు. ఇప్పుడు ఏం జరిగింది, వడివడిగా
టిఆర్ఎస్ ఏం చూస్తుంది, వడివడిగా అడుగులు వేసుకుంటూ పోతుంది. అటువైపు లాస్ట్ కి ఇంకొక మాట ఏముంది, టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్, మన బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది అనడానికి కవిత ఎప్పుడైతే బయటకు వచ్చి చాలా ఓపెన్ గా చెప్పేసింది కదమ్మా, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి, ఇట్లా జరిగినాయి, అట్లా జరిగినాయి, వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని కవిత చాలా ఓపెన్ గా చాలా విషయాలు చెప్పింది. కాబట్టి ఇవన్నిటిని చూస్తున్నప్పుడు బీజేపీలో ఒక లుక్క ఉంది. మీరు అన్నట్టు ఇంతకు ముందు పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రకారం, పార్టీ యొక్క కోడ్ ఆఫ్ ప్రకారం కూడా 40% ఇవ్వలేదు వీళ్ళు, వాళ్ళకి ఇవ్వలేదు, బీసీలకు ఇవ్వలేదు. 7 ఉన్నారని చెప్తాను ఆయన. 7 ఎంత శాతం అవుతుందో చెప్పమని. కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడొద్దు అని అంటే మీ కోడ్ గురించి ప్రజలుగా మాట్లాడుతున్నాం. అందుకోసమని ఇవన్నిటిని మనం టోటల్ గా చూసుకున్నప్పుడు బీజేపీ అంతర్గత వ్యవహారమైనా సరిగా లేదు. బీజేపీ అంతర్గత వ్యవహారం కూడా టోటల్ గా లుకలుకలతో ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. ఎస్.